అంజలి, తప్పని ఎందుకనుకుంటున్నావు? ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో కొన్ని కోరికలు కూడా ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడంలో తప్పలేదు. పైగా ఇప్పుడు నీకు ఆ స్వేచ్ఛ కూడా ఉంది. కాదు, ఒక అమ్మాయికి సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ లేదు. అలాంటి స్వేచ్ఛ మీ మగాళ్ళకే ఉంటుంది, నాలాంటి ఆడవాళ్ళకి కాదు. మీ మగాళ్ళు ఏవైనా చేయొచ్చు. అందుకే నాలాంటి వాళ్ళకి మీ మగాళ్ళంటే అసూయగా ఉంటుంది. మీరు సాయంత్రం పూట బార్కో క్లబ్కో వెళ్ళి సంతోషంగా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. బాగా బోర్ కొడితే కారో బైకో తీసుకుని ఏ లాంగ్ డ్రైవ్కో లేదా సెకండ్ షోకో వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించరు, ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మగాళ్ళు నచ్చినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. పెళ్ళైన తర్వాత వైఫ్ గయ్యాలి, పీస్ ఆఫ్ మైండ్ లేదు అని ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోవచ్చు. అదే ఒక అమ్మాయి చదువుకోవాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి. పెళ్ళయ్యాక ఏదైనా చెయ్యాలంటే భర్త ఒప్పుకోవాలి. ఎవరితో అయినా ఎఫ్ఐఆర్ అన్న మాట అంటేనే ఆడవాళ్లు బరి తెగించారు, మంచివాళ్లు కాదు అని అంటారు. అలా అనేవాళ్లు ఇక్కడ ఎవ్వరూ లేరు. నువ్వు మనసులో అనుకునేది ఆచరణలో పెట్టడం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది బంగారం. జస్ట్ రియలైజ్. కనికరించాల్సిన దేవతే ఇలా కాలదనితే నేనేమైపోవాలి? దేవత, కోమలి, సుకుమారి, ఇంటికి దీపం ఇల్లాలు, ఇలా చెత్తా చెదారాలు అన్నీ పోగేసి రకరకాల మంత్రతంత్రాలతో, రకరకాల మాటలు, సూత్రాలు, సాంప్రదాయాలతో శక్తిని బంధించినట్టు స్త్రీలను బంధించారు. ఇప్పుడు నువ్వు నన్ను బంధిస్తున్నావు. మగజాతి మీదున్న కోపమంతా నా మీదే చూపిస్తున్నావు. అసలు నన్ను ఎందుకు పిలిచావు? ఇప్పుడేం చెప్తున్నావు? ఆశ పెట్టి తీర్చకపోతే చాలా పాపం తెలుసా? అబ్బచ్చా, ఇదే గ్రంథంలో ఉంది బాబు. ఇదంతా మీ స్త్రీల గురించి గొప్పగా చెప్పే గ్రంథాల్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సతీ సుమతి. ఆమె తన భర్త వేశ్య కావాలని అడిగినప్పుడు భర్తని గంపలో ఎత్తుకుని వేశ్య ఇంటికి తీసుకెళ్ళిందట. అవునా? మరి అదే భార్య నాకు పలానావాడు కావాలి అని అడిగే స్వేచ్ఛ ఆడవాళ్లకుందా? ఒకవేళ అడిగితే ఏ మగాడన్నా తన భార్యని గంపలో కాకపోయినా మామూలుగా అయినా తీసుకెళ్తాడా? పోనీ తీసుకెళ్లాడని ఏ గ్రంథంలో అయినా ఉందా? అలా లేదు కనుకనే ఇలా బ్యాక్ డోర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అయినా మాటలతో కాలక్షేపం ఏంటి? ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇది మన ఇష్టారాజ్యం. కొన్నిసార్లు ఇష్టం ఒక్కవైపే ఉంటే సరిపోదు. గాలిపటం ఎగరాలంటే గాలితో పాటు దారం కూడా అవసరం. అలాగే ఇష్టం కూడా రెండు వైపులా చూపించినప్పుడే దానికి అర్థం ఉంటుంది. మీ అబ్బాయిలు లవ్లో పడేయడానికి చూపించే ఇష్టం ఓకే చెప్పాక చూపించరు. పెళ్ళైన కొత్తలో ఉండే ప్రేమ కొన్నాళ్ళకి తగ్గిపోతుంది. ఒకప్పుడు నీకు ఈ డ్రెస్ బాగుంది, ఈ కలర్ బాగుంటుంది అని చెప్పేవాళ్ళు కొన్నాళ్ళకి ఏం వేసుకున్నావో కూడా చూడరు. ఏదైనా మాట్లాడితే వినడానికి కూడా ఇష్టపడరు. పైగా పేపర్ చదువుతున్నో టీవీ చూస్తున్నో వింటున్నట్టు నటిస్తుంటారు. ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనో వర్క్ చేసుకుంటూనో గడిపేస్తూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి ఇతనే నా భర్త అనుకున్నాక ఆ అమ్మాయి చేసే పనులన్నీ వాళ్ల కోసమే, వాళ్ల చుట్టూనే ఉంటాయి. కానీ ఈ ఇష్టం ఒకవైపే చూపిస్తూ ఉంటే కొన్నాళ్ళకి పక్కనే ఉన్నా మనకి ఎంతో దూరంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎస్, అలాంటి దూరం మనుషుల్ని విడదీస్తుంది, ఇష్టాల్ని కూడా మార్చేస్తుంది. నాకు కూడా నా గర్ల్ ఫ్రెండ్ రమ్య అంటే చాలా ఇష్టం. అవును, ఏమైంది మీ ఇద్దరి మధ్య? ఫోన్లో ఏదో చెప్పావు. సరే, వాష్రూమ్ ఎక్కడ? ఓకే.